కులము మతము ప్రాంతం ఉండదనేది నిరూపించబడింది. ఎందుకంటే ఈ ముచ్చట అంటే అమ్మాయి మల్లేశ్వరి ఆంధ్ర పొదిలి కదా, ఒంగోలు అన్నావు కదా, ఒంగోలు దగ్గర పొదిలి నుండి వచ్చింది. తెలంగాణ పాట ఎంత బ్రహ్మాండంగా పాడింది. నిజంగా మల్లేశ్వరి గొంతులా కోయిలు ఉన్నదనిపిస్తుంది నాకైతే. పాటకు ఇదే కళాకారులకు కులము గాని మతం గాని ప్రాంతం గాని ఏది ఉండదు. కళాకారులు అంటే కథం పాట పాడుతున్నామా పాడినామా అంతే ఉంటది. ఇంకొక పాట అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, మా అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట. నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి ముగ్గురు పట్టి ఊయలలుపే అమ్మలాలనా, ఊపిరి పోసి నూరేళ్ళ నిండు దివేనా. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, మా అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట. సూపర్ సూపర్ నాన్న. అమ్మ పాట పాడినావు కాబట్టి, నాన్న లేడన్నావు కదా, అమ్మ గురించి అమ్మ ఏం చేస్తుంది? నువ్వు బీటెక్ ఇక్కడ వరకు చదువుతున్నావు, అక్క పెళ్లి చేసింది, తమ్ముడు చదువుకుంటాడు, నువ్వు ఇప్పుడు ఇక్కడ జాబ్ చేస్తున్నావు. నీ జీవితంలో అమ్మ పాత్ర. నేను ఎందుకంటే వయసులో పెద్దవాడిని కాబట్టి, నా బిడ్డ వయసు కాబట్టి నిన్ను నమస్కారం పెట్టదు కాబట్టి నేను ఆశీర్వదిస్తానా. ఈ సైదులు మామ ఆశీర్వాదం నీకు ఎప్పటికి ఉంటుంది. నువ్వు గుర్తు పెట్టుకో, ఈ ఇంటర్వ్యూ నీకు భవిష్యత్తులో నీ పేరు నిలబెడుతుంది. చాలా ఛానల్ వాళ్ళు నిన్ను మళ్ళీ పిలిపిస్తారు. అమ్మ గురించి పాట పాడినావు కాబట్టి నీ జీవితంలో అమ్మ పాత్ర, అమ్మ గురించి, అమ్మ ఏం చేస్తుంది అంటే చిన్నప్పుడే డాడీ లేరు, చనిపోయారు. ఇంకా దాని తర్వాత చూసుకున్న అమ్మాయి అంటే ముగ్గురు అన్నమాట మేము, ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి. అందులో మమ్మల్ని చదివేయడం కోసం మా అక్క కూడా చదువు మానేసింది. అంటే ఇంకా అమ్మ ఒక్కతే చిన్నప్పటి నుంచి ఎవరు లేరు పట్టించుకునే వాళ్ళు. అంటే అమ్మ సైడ్ నుంచి గాని నాన్న సైడ్ నుంచి గాని ఎవరు లేరు. ఇంకా అమ్మ ఒక్కతే చిన్నప్పటి నుంచి మమ్మల్ని చాలా కష్టపడింది. అటు పనులు అన్ని చేసుకొని, పొలం పనులు అన్ని చేసుకొని మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చింది. ఆమెకు చెప్పడానికంటూ ఏమి లేదు, మాటల్లో ఏం చెప్పలేము. ఏం పేరు అమ్మ పేరు? ఏం పేరు? అమ్మ పేరు సుబ్బులు సార్. సుబ్బులేశమ్మ. సుబ్బులు. అమ్మ మల్లేశ్వరి గురించి నువ్వు ఏం బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నీ కష్టం వృధా అవ్వదు. అమ్మ నువ్వు ఏడవకూడదు. ఎందుకంటే మల్లేశ్వరి ఖచ్చితంగా ఒక గొప్ప సింగర్ అవుతుంది. నీ కష్టం వృధా అవ్వదు. అమ్మ నువ్వు కూడా ఏడవద్దు. అంటే అమ్మ అనగానే ఏడవద్దని నేను చెప్తాను, కానీ నాకు కూడా అమ్మ అనగానే ఒక ఎమోషనల్. మనకి ఖచ్చితంగా అమ్మ మన జీవితంలో అమ్మ పడ్డ కష్టం ఏంది అనగానే ఎవరికైనా కన్నీళ్ళు రాక తప్పదు. మన ఎల్జీ మీడియా ప్రేక్షకులు కూడా ఇప్పుడు నీ ఎమోషనల్ చూసి వాళ్ళు కూడా ఏడతారు. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక మంచి ఉర్రూత లిగించే జానపదం గాని సినిమా పాట గాని నీకు నచ్చింది. అద్దాల మేడలున్నాయే, మేడల్లా మంచి సీరలున్నాయే, సీరంచు రేఖలున్నాయే, కొనిపిస్తా నాతో బొంబాయి రాయే. రాను నే రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. రాయి రాయే పిల్ల రంగులారాటం ఎక్కించి జాతరంతా చూపిస్తా. రాను రాను పొలగా రంగులారాటం ఎక్కించి నన్ను ఆగం చేస్తావంట. అందుకే రాను నే రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. ఈ నడవ బాగా ట్రెండింగ్ లో ఉన్నది ఇప్పుడు ఈ పాట, రాను బొంబాయికి రాను అనే పాట. రాతోడు రాము పిల్లాడు తనే పాడిండు, తనే డాన్స్ కూడా చేసిండు. బాగుంది, మంచిగా ఊపున్న పాటలు. గొంతు బాగున్నది. పల్లవించు మూవీ సాంగ్ పాడండి, ఏదైనా పాడు. పల్లవించు తొలి రాగమే సూర్యోదయం, పరవశించు ప్రియగానమే
గానమే చంద్రోదయం. సరికొత్తగా సాగు ఈ పాట, ఇది కాలులు ఆడే సయ్యాట, నాలుగు దిక్కులు నా చిరు పాటలు అల్లుకునే సమయం. చుక్కల సాటుకు రెక్కలు విప్పుకు సాగెను నా పయనం. పల్లవించు తొలి రాగమే సూర్యోదయం, పరవశించు ప్రియగానమే చంద్రోదయం. అమ్మ సినిమా నీవు జానపదాల కంటే సినిమా పాటలు ఎక్కువ వచ్చినట్టుండే, అంతే కదా? ఇంకొక పాట మన ప్రేక్షకుల కోసం. పల్లెటూరి పిల్లను పనికిపోయే బామను, పల్లెటూరి పిల్లను పనికిపోయే బామను, నా ఎంట రావద్దోయి ఓ సురేశా పరేషాలు చెయ్యొద్దోయి, నా ఎంట రావద్దోయి ఓ సురేశా పరేషాలు చెయ్యొద్దోయి. పల్లెటూరి పిల్లను పనికిపోయే బామను, పల్లెటూరి పిల్లను పనికిపోయే బామను, నా ఎంట రావద్దోయి ఓ సురేశా పరేషాలు చెయ్యొద్దోయి. పాతికేళ్ళు ఉంటాను పట్నంలో ఉంటాను, పాతికేళ్ళు ఉంటాను పర్వాలేదనుకుంటానే, ఓ శిరీష మనసు పడితే ఏం చెయ్యానే, పర్వాలేదనుకుంటానే, ఓ శిరీష మనసు పడితే ఏం చెయ్యానే. అమ్మయ్యాలేరోయి అన్నలైతే చూడరోయి, అమ్మయ్యాలేరోయి అమ్మలైతే చూడరోయి, నా బతుకు ఒంటరిదాయి ఓ సురేశ నట్టేట ముంచొద్దోయి, నా బతుకు ఒంటరిదాయి ఓ సురేశ నట్టేట ముంచొద్దోయి. పల్లెటూరి పిల్లను పనికిపోయే బామను, పల్లెటూరి పిల్లను పనికిపోయే బామను, నా ఎంట రావద్దోయి ఓ సురేశా పరేషాలు చెయ్యొద్దోయి, నా వెంట రావద్దోయి ఓ సురేశా పరేషాలు చెయ్యొద్దోయి. సూపర్ 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 అమ్మ, పాట బాగున్నది. ఇది సేకరణ పాట లేకపోతే నువ్వు రాష్ట్రమా? ఎవరు పాడింది పాట? ఆయన పాటే సార్. ఎవరు? సురేష్ అన్నట్టయినదా? ఆల్రెడీ రికార్డ్ అయిందా? ఆల్రెడీ రికార్డింగ్ యూట్యూబ్ లో ఉందా? ఓకే, పాట బాగుంది. సురేష్ పాటలు రాస్తాడా? ఇంకా ఇంకొక మన అక్క పాట పాడు. అక్క అని పిలుపులో నా అమ్మ ఉందిరా, అక్క తోడబుట్టలేని జన్మ దండగేనురా, అక్క అని పిలుపులో నా అమ్మ ఉందిరా, అక్క తోడబుట్టలేని జన్మ దండగేనురా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు, రక్తముద్దయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మయ్యగా నేను కడుపులనున్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ, జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శవమూల సొమ్మసిల్లునమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మధురతరమో. సూపర్ సూపర్. అమ్మ గురించి ఎన్ని పాటలు వచ్చినా, ఎంత మంది కవులు ఎన్ని కావ్యాలు రాసినా, ఎన్ని పాటలు పాడినా తక్కువ. అమ్మతనం గురించి, అమ్మ ప్రేమ గురించి మనం వివరించలేము. కానీ ఎంతైనా ఎన్ని రాసినా కూడా అమ్మను మనం వర్ణించలేము. కాబట్టి అమ్మ గొప్పతనం ఈ సృష్టిలో ప్రత్యేకమైన స్థానం ఉంటది అమ్మ గొప్పతనానికి. కాబట్టి బ్రహ్మాండంగా వాడిన సూపర్. ఇంకొక పాట అనుకో. మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావి ఎలా, మాటున ఉన్నది ఓ మంచి సంగతి, బయటకు రాదే ఎలా. అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే, బిడియం నా పేదెలా, ఎదురుగా వస్తే చెప్పకాగిపోయే, తలపులు చూపేదెలా. ఒకసారి
మరి దరి చేరి ఎదగొడవేమిటో తెలపకపోతే ఎలా మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేలా నీలి కన్నుల అతని బొమ్మని చూసి నాకింకా చోటెక్కడుందని నిదరే కసురుకునే రేలు మేలుకున్నాయి మేమింతకై పని వేల ఊహల్లో ఊరేగు చూపుని కలలే ముసురుకునే హాయిలో వినబడుతోందా నా ప్రియమైన నీకు ఆశల రాగం అని అడగాలని అనుకుంటూ తన చుట్టూ మది తిరిగిందని తెలపకపోతే ఎలా మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేయలా మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటకు రావేయలా